హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక కువైట్లో ఉంటూ మొబైల్స్ ఇన్స్టాల్మెంట్లో కనుక తీసుకుంటుంటే కొద్దిగా జాగ్రత్త. కువైట్లో ఆర్థిక నేరాలకు పాల్పడుతూ మొబైల్ ఇన్స్టాల్మెంట్లో తీసుకొని వాటికి పేమెంట్లు చేయకుండా ఉన్న 1300 మంది ప్రవాసుల మీద కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ అరెస్ట్ వారెంట్ను జారీ చేసింది. ఇందులో 350 మంది మహిళలు కూడా ఉన్నారు. ఇంకా వీరిని అరెస్ట్ చేయడానికి కువైట్ ఇంటర్నల్ మినిస్ట్రీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించనుంది. ఈ తనిఖీల్లో కనుక ఎవరైతే ఈ ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు అరెస్ట్ అవుతారో వాళ్ళని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఇంకా అలాగే వారి మీద ట్రావెల్ బ్యాన్ కూడా విధించనుంది. ఇంకా మీరు కనుక ఇన్స్టాల్మెంట్లో మొబైల్ తీసుకుంటే కేవలం మీరు మాత్రమే తీసుకోండి. మీ ఫ్రెండ్స్కి గాను తెలిసిన వాళ్ళకు మాత్రం మొబైల్ ఇప్పించద్దు. ఎందుకంటే మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ అతను ఒక మొబైల్ తీసుకున్నాడు ఇన్స్టాల్మెంట్లో, తన ఫ్రెండ్కి ఒక మొబైల్ ఇప్పించాడు ఇన్స్టాల్మెంట్లో. అతని పేమెంట్ ఏమో అతను ఆన్ టైం కట్టేశాడు, తన ఫ్రెండ్ ఏమో పేమెంట్ కట్టకుండా ఇండియాకి వెళ్ళిపోయాడు. ఇతను పేమెంట్ కట్టలేదు కాబట్టి ఇతడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కువైట్కి వెళ్ళాలంటే ఇతని మీద ట్రావెల్ బ్యాన్ పడింది. అతని ఫ్రెండ్ నువ్వు పేమెంట్ చెయ్యి, నా మీద ట్రావెల్ బ్యాన్ ఉంది, నేను పేమెంట్ కనుక చేస్తే వెళ్తానంటే వాడు పేమెంట్ చేయడం లేదు. ఇలా ఉంటుంది. ఎవరిని నమ్మి సాయం చేయొద్దు.